మీకు శుభవార్త. అవును, ఇది ముమ్మాటికి మీకు నాకే కాదు, ప్రపంచానికే ఒక తీయని వార్త. క్యాన్సర్ మహమ్మారిని మంట కల్పించే పసందైన వార్త. ఒకవైపు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మరోవైపు యుక్రెయిన్లో యుద్ధం చేస్తూనే రష్యా దేశం మానవ ప్రపంచానికి క్యాన్సర్ వ్యాక్సిన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది నిజంగా కార్యరూపం దాల్చితే వైద్య రంగంలోనే ఈ అద్భుతానికి రష్యా కేర్ ఆఫ్ గా మారుతుంది. క్యాన్సర్ జబ్బును నయం చేసే వ్యాక్సిన్ను రూపొందించడమే కాదు, దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది రష్యా. 2025 ప్రారంభంలో తమ దేశ ప్రజానికానికి యాంటీ క్యాన్సర్ వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వాలని ఆ దేశ ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఏఐతో అనుసంధానం చేస్తూ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లకు వ్యక్తిగత స్థాయిలో ఈ వ్యాక్సిన్ను అందించడం ద్వారా వ్యాధి కారకాలను గుర్తుపట్టి వాటిని నిర్మూలించనుంది ఈ వ్యాక్సిన్. తమ దేశంలోని పరిశోధన సంస్థలు కలిసి ఈ మహమ్మారిని ఎదుర్కొనే mRNA వ్యాక్సిన్ను తయారు చేసినట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ వెల్లడించింది. వచ్చే ఏడాది నుండి క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రూ క్యాప్రిన్ తెలిపారు. క్యాన్సర్ కారకాలను గుర్తించి అంతం చేసేలా శరీర రోగనిరోధక వ్యవస్థను ఈ mRNA వ్యాక్సిన్ సిద్ధం చేస్తుందని ఆండ్రే తెలిపారు. క్యాన్సర్ కణతుల అభివృద్ధిని, రోగ సంబంధ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గిన్స్బర్గ్ వెల్లడించారు. ప్రపంచాన్నే వణికించిన కరోనా మహమ్మారి నిరోధానికి ఉపయోగిస్తున్న కొన్ని వ్యాక్సిన్లు కూడా మెసెంజర్ RNA ఆధారంగానే పనిచేస్తాయి. అవి కరోనా వైరస్ ను గుర్తించేలా మానవ రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. ఇప్పుడు రష్యా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అదే తరహాలో పనిచేస్తుంది. మెసెంజర్ RNA యొక్క చిన్న భాగాన్ని వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టడంతో అవి ఒక నిర్దిష్టమైన ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్ ను గుర్తించి క్యాన్సర్ కణాలతో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి క్యాన్సర్ ట్యూమర్ పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు వ్యాధికారకమైన కణాన్ని కూడా నిరోధించాయని శాస్త్రవేత్తలు తమ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ద్వారా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్యాన్సర్ టీకా తయారీ దాదాపుగా పూర్తయిందన్నారు. అప్పటి నుండి దీనికోసం అందరూ ఎదురు చూడసాగారు. ఇకపోతే రష్యా టీకా గాని అందుబాటులోకి వస్తే రూపాయి ఖర్చు లేకుండా రోగుల క్యాన్సర్ వ్యాధి బారి నుండి బయటపడొచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇతర దేశాలు ఫ్రీగా సరఫరా చేయలేకపోయినా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. mRNA ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ వైద్య రంగంలో సరికొత్త విప్లవమే అని చెప్పాలి. ఈ వ్యాక్సిన్ ను వచ్చే ఏడాది నుండి అందుబాటులోకి తెస్తే ఎంతో మంది క్యాన్సర్ బాధితులను కాపాడవచ్చు.